హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. బెంగళూరులో గిరినగర్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం సువర్ణగిరి చాలా ప్రసిద్ధి చెందిన దక్షిణ బెంగళూరులో హనుమంత్ నగర్ గిరినగర్ ప్రాంతంలో ఉంది. ఇది దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే పవిత్ర స్థలము. పచ్చదనము మరియు ఆధ్యాత్మికతో ఆలయం చాలా కనులారా ఎంత అందంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, చూడడానికి రెండు కళ్ళు చాలనంత చక్కగా ఉంటుంది. చూసారా, ఆలయం గుడి గోపురమే ఎంత అందంగా ఉందో. మనం గోపురం దాటుకుంటూ చక్కగా లోపలికి వెళ్తున్నాం. చూసారా, ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసండి. అమ్మవారు ఈ ఆలయంలో ప్రతి గోడ మరియు విగ్రహాలు బంగార రంగుతో ద్రవిడ శైలి నిర్మాణంతో దర్బారులా ఉంటుంది. దీనిని తరచూ సువర్ణగిరి క్షేత్రం అని పిలుస్తారు. అమ్మవారి పాదాలతో ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఎంత ద్వేదీప్యమానంగా ఒంటి నిండా నగలతో గద పట్టుకుని శంకు చక్ర నామాలు చిలక హస్తాలు ఎన్ని ఆభరణాలతో అమ్మవారు ఎంత అందంగా ఎంత వయ్యారంగా కూర్చుంటూ మురిసిపోతున్నారో చూసారండి. అసలు ఈ ఎంతటి ఒక మాటల్లో అమ్మవారిని వర్ణించడం ఒక్క మాటల్లో మనకి సరిపడదు కదండి. ఆ బంగారు సింహాసనంపై అమ్మవారు కూర్చుంటే అమ్మవారు ముక్కర దగ్గర నుండి బొట్టు దగ్గర నుండి అమ్మవారు ధరించిన ప్రతి వస్తువు ఎంత అందంగా ఉన్నారండి. అమ్మవారు అంత చక్కగా సోకుగా అమ్మవారు అంత ఆనందంగా కూర్చుని అయ్యవారి కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మవారి పాదాలను చూసారా, తాకితే అసలు మధురానుభూతి చాలున ఈ జన్మ అనిపించే అంత చక్కగా ఉన్నారు అమ్మవారు. అసలు చక్కగా అలా పక్కకు వచ్చిన తర్వాత హనుమాన్ అండి, బంగార విగ్రహంతో మెరిసిపోయే హనుమాన్. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే విగ్రహాలు సువర్ణగిరి అన్నందుకల్లా అంతా బంగారంతో ఉంటాయి. చాలా చక్కగా చూడడానికి రెండు కళ్ళు చాలున అనిపించే అంత అందంగా ఉంటారు. హనుమాన్ ఎంత బాగున్నారో చూడండి చక్కగా. ఈ ఆలయంలో అమ్మవారు ఎన్ని అవతారాలు ఉన్నాయో, అష్టలక్ష్మి అంటే దుర్గా నవరాత్రుల్లో ఉన్న అష్టలక్ష్మి అవతారాలు ఆలయం పైన చక్కగా చెక్కుంటాయండి. అలా చెక్కిన తర్వాత చూసారా, ఇక్కడికి వచ్చాక నవగ్రహాలు సువర్ణగిరి కదండి, అందుకే నవగ్రహాలు కూడా చక్కటి బంగారు స్వర్ణంతో తయారు చేసిన నవగ్రహాలండి. చక్కగా రాహు కేతు గ్రహాలకు నమస్కారం చేశాక మనసు అయితే ఉవ్విళ్ళూరుతుంది. ఇంకొకసారి అమ్మ దగ్గరికి వెళ్దామని చక్కగా అమ్మవారి దగ్గరికి వచ్చి మరొక్కసారి పంతులు గారు అయితే తీసుకుంటామంటే గర్భగుడిలో కూడా అమ్మవారికి ఏమీ అనకుండా చక్కగా ఫోటో తీసుకోమన్నారు. అలా అమ్మవారిని చూసుకుంటే అసలైన గర్భగుడిలో ఈవిడండి చక్కటి అమ్మవారు. చూసారా ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. వాళ్ళు జడేసుకొని అయ్యవారి కోసం ఎదురుస్తున్న తల్లి ఎంత అందంగా ఉన్నారో. శ్రీ వాసవీదేవి పక్కనే మన శివయ్య. ఎందుకంటే అమ్మవారి పక్కనే అయ్యవారు నందీశ్వరుడు. అంతా బంగారం ఉంది, చక్కటి బంగారు తొడుగులతో. అందుకే సువర్ణగిరి ఆలయం. అలా అయ్యవారిని కూడా చూసుకున్నాక చక్కగా ఆలయం మరొక్కసారి బయట లోపల కూడా చూపిస్తే ఇక్కడ ఒక వాసవి పరమేశ్వరి దేవి విగ్రహాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చక్కగా చాలా బాగున్నాయి. అమ్మవారు త్రిశూలం పట్టుకొని చక్కగా సంహరిస్తున్నట్టు చక్కటి ఎంతటి రూపం చూడండి. ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు, ఎంత ద్వేద్వీపమానంగా ఉన్నారో. అలా అమ్మవారిని చూసుకుంటూ లోపల గర్భగుడిలోకి మళ్ళీ వెళ్తున్నామండి. ఇక్కడ పక్కనే ఇంకో అమ్మవారు ఎంత అందంగా అలంకరించున్నారో చూడండి. అసలు అమ్మవారిని చూస్తుంటే చేతులు అభయం ఇస్తున్నారు కదండి. నేనున్నానులే నీకేంటి అనే చక్కగా అభయం ఇస్తున్న అమ్మవారిని చూసుకుంటూ మరొక్కసారి గర్భగుడిలో శివయ్యని చూసుకుంటూ చక్కగా పరమేశ్వరి అమ్మవారిని చూసుకుంటూ చూసారా ఎంత అందంగా ఉన్నారో. చిట్ట చివరిగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారండి. ఆయన కూడా బంగార ఛాయితో మెరిసిపోతూ ఉంటారు. ఎంత అందంగా ఉంటారంటే చూడండి. గర్భగుడిలో ఎంత అందంగా తీయాల్సి వచ్చిందంటే అసలు పంతులు గారు తీసుకోండి అంటున్నారు. అమ్మవారిని అలా తీస్తూ ఉంటే ఎంత బాగున్నారో చూడండి. అసలు వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి శరణు, మరో జన్మ ఉండాలి నిన్ను ఇంత చక్కగా దర్శించుకోవడానికి అనుకుంటూ అమ్మవారిని చక్కగా ఇక్కడ వాసవి మాత దేవిని ఆరాధించే భక్తులు తరచూ వస్తూనే ఉంటారండి. సాధారణంగా ఉదయం నుండి రాత్రి వరకు దర్శనాలు అందుబాటులోనే ఉంటాయి.
ఇక్కడ విగ్రహం 21 అడుగులు ఎత్తు వాసవి విగ్రహం ఉంది. ఇది శ్రీ వాసవి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందంటే, ఎంతటి ప్రత్యేకత అంటే, ఇదిగోండి మన ఇలవేలు పైన వెంకటేశ్వర స్వామి, చెప్పాను కదా సువర్ణగిరి అంతా సువర్ణమే. వెంకటేశ్వర స్వామి అలంకరణ ఎంత ద్వీపమానంగా ఎంత అందంగా ఉందో చూసారా. సో ఫ్రెండ్స్, అంతా అయిపోయిన తర్వాత నేను గర్భగుడి బయట కూడా వచ్చి మీకు గుడి గోపురం చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. చక్కగా నేనైతే దర్శనం చేసుకొని మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా మీరు కంపల్సరీ బెంగళూరు వస్తే గనక ఇలా గిరినగర్లోకి వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించారు.